ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలములో మత్తయి సువార్త 15వ అధ్యాయములో 29వ వచనం నుండి 33 వచనాల వరకు యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనము ధ్యానించుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జనసమూహాలు ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహమును చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికారపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతమునకు వచ్చెను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్న మత్తయి సువార్త 15వ అధ్యాయములో మరి అద్భుతమైన విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అద్భుతమైన విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆ అరణ్య ప్రదేశంలో దాదాపు 3 దినాలు రాత్రి పగలు ప్రజలు యేసును విడువక ఆయనతోనే ఉండి ఆయన మాటలు వింటూ ఆయన స్తుతిస్తూ జీవించిన ప్రత్యేకమైనటువంటి సంఘటన మనం గమనిస్తున్నాం. 3 దినాలు వారు యేసు ప్రభుతో ఉండడాన్ని బట్టి యేసు ప్రభు వారు వారి మీద కనికారపడి వారు తిండి తిప్ప లేకుండా ఏ రీతిగా బోధ వింటూ వారు తన్మయం చెంది మాతో ఉన్నారు. వారిని ఆకలితో పంపివేస్తే మార్గంలో మూర్ఛిల్లిపోదురు అని ఆయన వారి మీద కనికారపడుతున్నారు. ముఖ్యంగా ఏమిటంటే ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశానికి అనేక మంది మూగవారు, అవిటివారు, బలహీనులు, అంగవైకల్యం కలిగిన వారు చాలామంది వచ్చి ఉన్నారు. కేవలం అంగవైకల్యత కలిగిన వారు ఒక్కరే రాలేరు కదా, వారిని మోసుకొని వారిని తోడుకొని వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. సో ఆ ప్రాంతమంతా జనసమూహముతో నిండిపోయి ఉన్నది. అనేక మంది తన దగ్గరికి వచ్చి మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, రకరకాల అంగవైకల్యత కలిగిన వారు బాగుపడి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ కూడుకున్న ప్రజలు
ఇశ్రాయేలు దేవుడు ఎన్నడూను లేని రీతిగా ఇన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడని చూసి సంతోషంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అవునండి, జనులు ఆశ కలిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆశ గల ప్రాణాన్ని మేలుతో దేవుడు తృప్తిపరచువాడు. ఈరోజు దేవుని యొద్దకు వస్తున్నారు, కానీ అట్టి ఆశలు గుండెలో లేదు. డబ్బులన్నీ కూడా పోయిన తర్వాత, పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, దేవుడు చేస్తాడో లేదో చూస్తామని పరీక్షించడానికి వస్తున్నారు. దాని ద్వారా ఏమీ పొందలేకపోతున్నారు. విశ్వాసముతో ప్రభు దగ్గరికి రావాలి. ఈ అరణ్య ప్రదేశంలో కొన్ని వేల మంది ప్రజలు యేసు దగ్గరికి వస్తున్నారు అంటే వారి గుండె నిండా ఆశ ఉంది. యేసు దగ్గరికి వెళ్తే మేము బాగుపడతామని, యేసయ్య మమ్మల్ని స్వస్థపరుస్తాడని. సో ఇక్కడ వారికి భోజనాలతో నిమిత్తము లేకుండా గత 3 దినాల నుంచి క్యూలో నిలబడి ఎవరి బాధలు వారు చెప్పుకుంటూ ఆ కష్టాలు, ఆ బాధల నుంచి విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఆ సంతోషంలో తన్మయమైపోయి వారు నిద్రాహారం మానుకొని యేసు వైపు చూస్తూ బ్రతికేస్తూ ఉన్నారు. కానీ ఒక మాట అందరూ వాడికలు ఉంది కదండి, మనను పుట్టించిన వాడు పోషించక మానడు అని. యేసు ప్రభు వారు తన యొద్దకు వచ్చేటట్లు వారు ఆకలితో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే తన శిష్యులకి అంటున్నాడు, అయ్యా వీరందరికీ మీరు భోజనాలు పెట్టండి. ఇప్పుడు గనక వారికి పంపివేస్తే మార్గంలో మూర్ఛిల్లిపోతారు, ఆకలి దప్పుల చేత బాధపడతారు, వారికి భోజనాలు పెట్టి పంపిద్దామని చెప్పినప్పుడు, ఇంతమందికి ఎక్కడి నుంచి భోజనం పెట్టగలమయ్యా? ఈ అరణ్య ప్రదేశంలో ఈ వేల మంది ప్రజలకు భోజనం పెట్టడానికి అంత సామగ్రి ఎక్కడ మనం దొరుకును అని చెప్పి వారు సందేహ వ్యక్తపరిచినప్పుడు, యేసు ప్రభు వారు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి చూడండి అని చెప్పినప్పుడు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పారు. వాటిని నా దగ్గర తీసుకురండి అని చెప్పి ప్రజలందరినీ కూడా మీరు వరుసగా కూర్చుండబెట్టుడి అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరికీ వారు వరుసగా కూర్చోబెట్టి ఆ చేపలను, రొట్టెను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆ 7 రొట్టెలు, కొన్ని చేపలు యేసుప్రభు వారు చేత పట్టుకొని ఆయన ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి వీటిని మీరు వడ్డించుడి అని. వాళ్ళు వడ్డించినప్పుడు భోజనము చేస్తున్నటువంటి ప్రజలు సుమారుగా ఈ పిల్లలు, స్త్రీలు విడిచిపెట్టి పురుషుల సంఖ్య మాత్రమే 4,000 మంది. 4,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. ఇక పిల్లలు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ వేల కొలది ప్రజలకు వీళ్ళు వడ్డిస్తున్నప్పుడు, పంచిపెడుతున్నప్పుడు అందరూ కడుపార తిన్నారు. వారు ఇక తినలేక మిగిలిన ముక్కలు వారు పడేస్తూ ఉంటే శిష్యులు అంటున్నారు, అయ్యా ముక్కలు జల్లకండి, ఈ గంపలు వేయండి అని. వారు అక్కడ గంపలు పెట్టినప్పుడు దాదాపు మిగిలిన ముక్కలు 7 గంపలు వారు ఎత్తారు. అద్భుతమైన విషయం. దేవుడు తన ప్రజల జీవితంలో ఎప్పుడు కూడా అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక చక్కటి మాటను ఆయన మనందరికీ ఆయన తెలియజేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు యేసయ్య మాట నమ్మి ఇది జరుగుతుంది అని నమ్మకత్వం కలిగి ఉన్నావా? ఈ ఉదయము పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దృష్టికి అసాధ్యమైన ఏ పని అయినా సరే విశ్వాసపు దృష్టిలో చూస్తే అది సాధ్యమైపోతుంది. దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి వారం నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప అద్భుత ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించబోతున్నాడు. 7 రొట్టెలు, కొన్ని చేపలు, 1,000 మందికి ఆయన పెట్టగా 7 గంపలు
ఎంగిలి వారు ముక్కలని సమకూర్చి ఉన్నారు కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో అద్భుతాలు పొందడము, చూడడము, అంతేకాకుండా వింత కార్యములు, నువ్వు కన్ని విని ఎరుగని అద్భుత సంఘటనలు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. విశ్వాసంతో కనిపెట్టు. నువ్వు నమ్మి దేవుని కొరకు ఎదురు చూడు. దావీదు అనే మహాభక్తుడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. నువ్వు ఏ విషయమైతే దేవుని విషయంలో కనిపెడుతున్నావో దేవుడు ఆ విషయంలో నీకు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరము లేదు, ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి ఆ ఉన్నతమైన దీవెన కావాలని కోరుకుంటున్నావా? రా, యేసే దగ్గరికి రా, యేసయ్య మాటలు విను, యేసేను వెంబడించు. యేసే వాక్యం బట్టి జీవించడానికి విశ్వాసముతో నువ్వు కనిపెట్టు. నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయగలడు. పస్తులో ఉన్నానని బాధపడుతున్నావా? ఆహారం గురించి, వస్త్రం గురించి, అప్పుల సమస్యల గురించి కృంగిపోతున్నావా? భయపడనవసరం లేదు. ఎందుకంటే యెహోవా ఈరే ఈరోజు ఇమ్మాన్యుయల్గా మన మధ్యకు వచ్చి మనతో ఉంటున్నాడు. ఆయనే యేసయ్య, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సమస్తము సమకూర్చే దేవుడు. అరణ్య ప్రదేశాల్లో ఆహారం పెట్టడమే కాదు, వైద్య సదుపాయం లేని అరణ్య ప్రదేశములో తన మాటల ద్వారా అనేక మంది గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, వికలాంగులకు బాగు చేశాడు, అనేక అద్భుత కార్యములు జరిగించాడు. ఈరోజు యేసును వెంబడించి యేసునందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. సందేహపడాల్సిన అవసరము లేదు. విశ్వాసం మాత్రం ఉంచు. సందేహించువాడు గాలి చేత రేపబడే సముద్రపు తరంగమును పోలి ఉండును. అనుకుంటాడు కానీ ఏది జరగదు. కానీ విశ్వాసము ద్వారా కనిపెట్టిన వాడు తను ఆశించిన సమస్తము ప్రభు వలన ఆయన పొందుకుంటాడు. ప్రభుకు మహిమకరంగా జీవించగలుగుతాడు. విశ్వాసము లేకుండా ఏది కూడా మనం చేయలేము. రండి, తలలుంచుకొని దేవునికి మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము అరణ్య ప్రదేశంలో ప్రభువా మీరు చేసిన అద్భుత కార్యముల గురించి మేము విన్నాం, చూశాం. పరిశుద్ధుడా, మా దీన బ్రతుకులు కూడా మీ పట్ల విశ్వాసం కలిగి మిమ్మల్ని వెంబడించడం ద్వారా మీ అద్భుత అనుభూతి మేము పొందాలని, చూడాలని, చెందాలని ఆశపడుతున్నాం. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకుల్లో జరిగించండి. మీ ఘననామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకొనండి. అద్భుత దీవెనలు మాకు అనుగ్రహించండి. ఈ విన్న వాక్యమును బట్టి విశ్వాసం కలిగి కనిపెడుతున్న వారికి ఈ దినము గొప్ప కార్యములు జరిగించండి. వారు కని విని ఎరుగని అద్భుత సంఘటనలు వారి బ్రతుకుల్లో జరిగించండి. ప్రభువా, మీ నామానికి మహిమకరంగా ప్రతి కుటుంబానికి వాడుకొనుమని, ఆశ్చర్యకరమైన సాక్ష్యముని బిడలు చెప్పి మిమ్మల్ని గణపరచ భాగ్యం ఇవ్వమని, సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రతి ప్రియ బిడలకు మీ చేతికి అప్పగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.